హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్వి టెక్నాలజీ. ఈ వీడియోలో మనం ఒక డీప్ అండ్ పవర్ఫుల్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒక నలుగురి గురించి ఆలోచిస్తాం, లేకపోతే సొసైటీ గురించి ఆలోచిస్తాం, పక్క వాళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచిస్తాం. సో ఇలా మనం ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు పక్క వాళ్ళ గురించి, వాళ్ళ అప్రూవల్ గురించి, వాళ్ళ వ్యాలిడేషన్ గురించి ఆలోచించడం ఎంతవరకు కరెక్ట్? సో అది ఆలోచించకుండా మనకు నచ్చిన పనిని మనం ఎలా చేయాలి, అండ్ వాళ్ళ అప్రూవల్ లేకపోయినా సరే మనం లైఫ్ లో సాటిస్ఫైడ్ గా ఎలా బతకాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చిన్నప్పుడు మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు అది మంచిగున్నా మంచి లేకపోయినా పేరెంట్స్ ఏం చేసేవాళ్ళంటే సూపర్ గా ఉందనేవాళ్ళు, వాళ్ళకి క్యూట్ గా ఉండేది అది. సో దానివల్ల మనం ఏమనుకుంటామంటే చిన్నప్పటి నుంచే మనం ఏది చేసినా సరే అందరూ మనల్ని మెచ్చుకోవాలి అనే మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతాం. సో పెద్దయ్యాక కూడా, సో చిన్నప్పుడు ఏ విధంగా అయితే నేను చేసిన దానికి అమ్మా నాన్న బాగుంది అన్నారో అదే విధంగా చుట్టుపక్కల వాళ్ళు కూడా అనాలి, నేనేం చేసినా బాగుంది అనాలి, వాళ్ళు నన్ను తిట్టుకోవద్దు, వాళ్ళని మెప్పించాలి అనే మైండ్ సెట్ లోకి వెళ్తాం అనమాట. మనం సపోజ్ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేస్తాం, సో చేసి ఊరుకుంటామా? లేదు, ఊరికే తీసి చూస్తూ ఉంటాం ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని కామెంట్స్ వచ్చాయి, లేకపోతే ఎన్ని షేర్స్ వచ్చాయి అని చెప్పేసి అటెన్షన్ సీక్ చేస్తూ ఉంటాం. పక్క వాళ్ళ అటెన్షన్, నన్ను ఎంతమంది లైక్ చేస్తున్నారు, నన్ను ఎంతమంది మెచ్చుకుంటున్నారు, నేను ఎంతమందికి రీచ్ అవుతున్నా, ఇదంతా ఆలోచిస్తూ ఉంటాం అనమాట. అదేవిధంగా మనం జాబ్ చేసే దగ్గర కూడా ఏదైనా వర్క్ చేసేటప్పుడు మన మేనేజర్ మనల్ని చూస్తున్నారా లేదా, అప్రిషియేట్ చేస్తున్నారా లేదా, మన చుట్టుపక్కల వాళ్ళు సీనియర్స్ అప్రిషియేట్ చేస్తున్నారా లేదా అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాం. అంటే మనం చేసే పని ఎట్లయిపోయింది అంటే మన కోసం కాకుండా చుట్టుపక్కల వాళ్ళ కోసం, వాళ్ళ మెప్పు కోసం, వాళ్ళు మెచ్చుకోవాలని మనకు నచ్చకపోయినా కూడా ఆ పనిని మనం చేస్తూ ఉంటాం అనమాట. సో దిస్ ఈజ్ సీకింగ్ వ్యాలిడేషన్. అంటే మనం చేసే పనికి వాళ్ళు అప్రూవ్ ఇస్తున్నారా లేదా, ఒక లైక్ తో కానీ, ఒక కామెంట్ తో కానీ, ఒక అప్రిసియేషన్ తో కానీ. ఇది ఎంతవరకు వెళ్తుంది అంటే లాస్ట్ కి, సో మన క్యాలిబర్ ని, మన కాన్ఫిడెన్స్ ని మనం కూడా ఒక్కొక్కసారి డౌట్ చేసుకుంటా ఉంటాం. అంటే మనం ఎంత పని చేసినా కూడా మేనేజర్ దగ్గర నుంచి అప్రైజర్ రాలేదు, లేకపోతే మేనేజర్ దగ్గర నుంచి అప్రిసియేషన్ రాలేదు అనుకో, మన మీద మనకే డౌట్ వస్తుంది. ఓకే, నేను క్యాపబుల్ కాదా, లేకపోతే నేను చేయలేనా అనే స్టేజ్కి వెళ్ళిపోతా ఉంటాం అనమాట. ఈ నలుగురి గురించి ఆలోచించడం వల్ల, సొసైటీ గురించి ఆలోచించడం వల్ల, లేదా చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించడం వల్ల. దీనివల్ల మనం ఇప్పటి నుంచి ఏం చేస్తుంటాము అంటే మనకు నచ్చింది వదిలేసి, మనం చేయాల్సింది వదిలేసి, వేరే వాళ్ళని మెప్పించడానికి, వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి, వాళ్ళకు నచ్చే విధంగా బతకడం స్టార్ట్ చేస్తాం. అసలు లైఫ్కే అర్థం లేకుండా, పర్పస్ లేకుండా జీవిస్తూ ఉంటాం. ఫ్రెండ్స్ గమనించండి, వేరే వాళ్ళ ఒపీనియన్స్ కోసం చూస్తూ, లేకపోతే వేరే వాళ్ళ ఇంప్రెషన్ కోసం చూస్తూ నువ్వు ఏదైనా ఒక పని చేస్తే నువ్వు ఆ చేసే పనికి బౌండరీస్ పెట్టుకుంటున్నావు. సపోజ్ నేను జాబ్ రిజైన్ చేసి బిజినెస్ చేద్దాం అనుకున్నప్పుడు ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, లేకపోతే రిలేటివ్స్ ఏమనుకుంటారో, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో, జాబ్ వదిలేసి బిజినెస్కి వెళ్తున్నాడు అని చెప్పేసి, లేకపోతే బిజినెస్ లో సక్సెస్ అవుతాడో లేదో, ఇవన్నీ వస్తూ ఉంటాయి ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు. సో అవన్నీ ఆలోచిస్తూ నీకు నువ్వు లిమిటేషన్స్ పెట్టుకొని, నీకు నువ్వు బౌండరీస్ పెట్టుకుంటావు అనమాట వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తే. సో వేరే వాళ్ళ ఎవరి అప్రూవల్ కూడా నీకు అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి మంచిగా సాంగ్స్ పాడుతుంది, కానీ ఆమె ఎప్పుడైనా స్టేజ్ మీద పాడినప్పుడు ఎవరు మెచ్చుకోలేదు, జస్ట్ వినే వదిలేశారు. అప్పుడు అమ్మాయికి ఏమవుతుందంటే, అమ్మాయి మీద సెల్ఫ్ డౌట్ వస్తుంది. నేను మంచి సింగర్ని కాదా, ఎవరు నన్ను మెచ్చుకోలేదు, నేను బాగానే పాడతా కదా, లేకపోతే నా వాయిస్ బాగాలేదా అని సెల్ఫ్ డౌట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో అదే విధంగా సపోజ్ నేను 2 years బ్యాక్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం సెల్ఫ్ డౌట్ వచ్చింది. నా ముఖాన్ని ఎవరు చూస్తారు, లేకపోతే నేను చెప్పగలనా, నా వాయిస్ బాగుండదు, లేకపోతే నా ఫేస్ బాగుండదు, నన్ను ఎవరు చూస్తారు అనే సెల్ఫ్ డౌట్ వస్తుంది. యాజ్ పర్ మై నాలెడ్జ్, నీ కంటెంట్ బాగుంటే నువ్వు ఎలా ఉన్నా చూస్తారు. సో ఇలా మనం ఏదైనా వర్క్ చేయాలనుకున్నప్పుడు వేరే వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించడం మన సెల్ఫ్ గ్రోత్ కి బ్యారియర్. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే, మన ఇంటి పక్కన ఒక అంకుల్ ఉంటాడు, వాడే 10th ఫెయిల్ అయిపోయి ఉంటాడు, లేకపోతే ఇంటర్ చేసి ఉంటాడు, ఏదో మార్కెటింగ్ జాబ్ చేస్తుంటాడు, ఏదో సూపర్ మార్కెట్ లో చేస్తుంటాడు. వాడొచ్చి నాకు చెప్తాడు, బీటెక్ లో ఈసీఈ తీసుకో బాబు బాగుంటది, నువ్వు సాఫ్ట్వేర్ వెళ్ళొచ్చు, లేకపోతే వేరే కోర్స్ సైడ్ కూడా వెళ్ళొచ్చు అని. నువ్వు చేసిందే అంటారు, నాకేం చెప్తావురా బాబు అని నేను అనొచ్చు, కానీ మనం అనమాట.
సో ఇలా ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా మనకు సలహాలు ఇస్తూ ఉంటారు లైఫ్ లో. సో నేనేమంటానంటే వాళ్ళని తిట్టొద్దు, ఓకే? బికాస్ రెస్పెక్ట్ దేర్ ఏజ్, దే హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ సో మెనీ థింగ్స్. వాళ్ళలో ఏదో ఉన్నది, లేకపోతే వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం ఏదో చెప్పారు. బట్ యాజ్ పర్ యువర్ డిసిజన్, వాట్ యూ వాంట్ టు డూ అండ్ వాట్ ఈజ్ రైట్ ఫర్ యూ, నువ్వు చేయాలి. మనం ఏదైనా పని చేసినప్పుడు, మనం ఏదైనా చేసేటప్పుడు నలుగురు 4 రకాలుగా అంటారు. డోంట్ థింక్ అబౌట్ దాట్. ఇఫ్ యూ హ్యావ్ క్లారిటీ అబౌట్ ద వర్క్ వాట్ యూ వాంట్ టు డూ ఇట్. సెల్ఫ్ డౌట్ వద్దు, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, సో వాళ్ళ ముందు చిన్న అయిపోతానేమో, వీళ్ళ ముందు నో, నథింగ్. డోంట్ కేర్. ఎవడు కూడా వచ్చి నీకు ఒక ముద్ద పెట్టాడు. ఎప్పుడైతే నువ్వు వేరే వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి నీ లైఫ్ మీద నువ్వు క్లారిటీ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తావో అప్పుడు నీ లైఫ్ లో గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది, నా దృష్టిలో అయితే. ఇప్పుడు మనం చూసినట్లయితే ఎలన్ మస్క్ కావచ్చు, అబ్దుల్ కలాం కావచ్చు, సందీప్ మహేశ్వరి కావచ్చు, వివేక్ బింద్రా కావచ్చు, లేకపోతే సో మచ్ ఫేమస్ పర్సన్స్, స్టీవ్ జాబ్స్ కావచ్చు, ఇట్లా మీరు ఎవరినైనా తీసుకోండి, వాళ్ళెవ్వరూ కూడా పక్క వాళ్ళు చెప్పారని వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేయలేదు. పక్క వాళ్ళు వ్యాలిడేషన్ కోసం వాళ్ళ అప్రూవల్ తీసుకుని, మమ్మీ నేను ఈ బిజినెస్ చేస్తున్నాను, లేకపోతే డాడీ ఈ బిజినెస్ చేస్తున్నాను, లేకపోతే పక్కింటి అంకుల్ నేను ఈ బిజినెస్ చేస్తున్నాను అని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటేనే బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు కాదు. వాళ్ళ లైఫ్ లో కూడా స్ట్రగుల్స్ వచ్చాయి, వాళ్ళ లైఫ్ లో కూడా రిజెక్షన్స్ వచ్చాయి, అయినా సరే నిలబడ్డారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది, బిలీఫ్ ఉంది, కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆ స్టేజ్ లో ఉన్నారు. ఓకే, వాట్ అబౌట్ యూ? సో ఇంకా ఇంటి పక్కన అంకుల్ చెప్పాలి, ఇంటి ముందర అన్నయ్య చెప్పాలి, వాడు బీటెక్ చేశాడు నేను బీటెక్ చేశాను, లేకపోతే వాడు ఎంబీబీఎస్ చేస్తున్నాడు నేను ఎంబీబీఎస్ చేస్తాను. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. సో పక్క వాళ్ళు ఏం చేస్తే అది చేయడం, లేకపోతే పక్క వాళ్ళు మెచ్చుకోవడం కోసం చేయడం, పక్క వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి చేయడం, పక్క వాళ్ళ అటెన్షన్ కోసం చేయడం, పక్క వాళ్ళ అప్రైజల్ కోసం చేయడం, పక్క వాళ్ళ ఇంప్రెషన్ కోసం చేయడం. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్యారియర్ ఇన్ ఇండియా. దీన్ని అవాయిడ్ చేయడానికి సింపుల్ టెక్నిక్. ఇప్పటి నుంచి మీరు ఏదైనా పని చేసేటప్పుడు వేరే వాళ్ళ అప్రూవల్ కోసం చూడకండి. సో నీకు నమ్మకం ఉంటే, నీకు కాన్ఫిడెన్స్ ఉంటే స్టార్ట్ చేసేయండి, ఏదవుతే అదవుద్ది. పక్క వాళ్ళు రావాలి, అప్రూవల్ చేయాలి, వ్యాలిడేట్ చేయాలి, అది బాగుందంటే నేను ఏం చేయాలి, నథింగ్. సజెషన్స్ తీసుకోండి, తప్పులేదు, కానీ ఒపీనియన్స్ ని ఫాలో అవ్వకండి అని చెప్తున్నాను. ఒకసారి మీరు ఒక పేపర్ తీసుకొని రాయండి, చిన్నప్పటి నుంచి వేరే వాళ్ళ ప్రమేయం లేకుండా నువ్వేమేమి అచీవ్ చేసావు, వేరే వాళ్ళ వ్యాలిడేషన్ లేకుండా, వేరే వాళ్ళ అప్రూవల్ లేకుండా, వేరే వాళ్ళ సలహాలు లేకుండా ఇప్పటి వరకు నువ్వేమేమి అచీవ్ చేసావు అనేది ఒక పేపర్ లో రాసుకో. అప్పుడు నీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓకే, నేను వాళ్ళ సహాయం లేకుండా, వీళ్ళ సహాయం లేకుండా ఇన్ని అచీవ్ చేయగలిగినప్పుడు ఇప్పుడు చేసేది కూడా ఎందుకు అచీవ్ చేయలేను అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, సెల్ఫ్ బిలీఫ్ వస్తుంది. బీ విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నేను చేసే పని నేను చేస్తాను, వేరే వాళ్ళతో నాకు అవసరం లేదు అన్నట్లు మీరు జీవించాలి ఇప్పటి నుంచి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఈ ప్రపంచంలో ఎవరిని కూడా ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ టు బీ ఇంప్రెస్డ్ బై యువర్ సెల్ఫ్. నీకు మనసుకు నచ్చి నువ్వు సాటిస్ఫై అయ్యే పనులు మాత్రమే చెయ్యు. అండ్ ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా నువ్వు సక్సెస్ అవుతేనే నీ పక్కన ఉంటారు. నువ్వు ఫెయిల్యూర్ లో కూడా నీ పక్కన ఉన్నాడు అంటే నీ అంత లక్కీ ఫెలో ఇంకోడు ఉంటాడు. కాబట్టి నేనేం చెప్తాను అంటే, నీ పక్కన ఉండేవాడు నువ్వు ఫెయిల్ అయినా నీ పక్కన ఉంటాడు, అండ్ నువ్వు సక్సెస్ అయినా కూడా నీ పక్కన ఉంటాడు. ఈ మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోయే వాళ్ళ కోసం డోంట్ రిస్క్ యువర్ లైఫ్. నీకు నచ్చింది చెయ్యి, నీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యి. వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయకు. వేరే వాళ్ళ అప్రూవల్ నీకు అవసరం లేదు, ఏది చేయాలన్నా కూడా వేరే వాళ్ళ అటెన్షన్ కూడా నీకు అవసరం లేదు. డూ వాట్ ఎవర్ యూ వాంట్ విత్ యువర్ సోల్ అండ్ బిలీఫ్. ఇక్కడ ఉన్న చాలా మంది వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని చెప్పేసి చాలా చేయకుండా ఆగిపోయి ఉంటారు. అలాంటి పనులు ఏమైనా ఉంటే నాకు కామెంట్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ నేను ఎలాంటి వీడియోలు చేయాలనేది కూడా మీరు కామెంట్ లో చెప్పండి, నాకు హెల్ప్ అవుతుంది. దట్స్ ఇట్ ఫర్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి.